నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరం R&B అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన రీజనల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దీనిలో భాగంగా అహోబిలం, నాగార్జున సాగర్లను 50 కోట్లతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలను పర్యాటక రంగానికి కూడా అందిస్తామని చెప్పారు. దీని అభివృద్ధి కొరకు పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్ భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పాపికొండల విహారయాత్రపై భద్రతా ప్రమాణాలను మెరుగుపరుచుతామని వివరించారు. ఇక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్ మంచి అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరచగలిగేటువంటి టెక్నీషియన్స్ మనకు కూడా ఉన్నారు. నృత్యం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, మంచి యాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి వాళ్ళని ఉపయోగించుకునే విధంగా ఉండండి. ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేకుండా, వేరే రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ ఉపయోగించుకునేట్టయితే ఇక్కడ మీరు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తే అది జరుగుతుంది. దాంతోపాటు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కూడా ఒకటి మంచిది ఏర్పాటు చేయండి. వైజాగ్ లో కానీ తిరుపతి ద్వారా మీరు చెప్తున్నటువంటి మారేడుమిల్లి ప్రాంతంలో ఏ రకమైన అభివృద్ధి చేయాలనేటువంటి దాన్ని మేము కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే వారితో మాట్లాడితే సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఆ డిపార్ట్మెంటల్ హెడ్స్ తోటి మాట్లాడి అవి సానుకూలపరుచుకుని రాబోయే రోజుల్లో మారేడుమిల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా, ఎందుకంటే అక్కడ షూటింగ్ జరిగిన స్పాట్ కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. అవన్నీ కూడా మనం అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. దాంతో పాటు ఈ భక్తులు వచ్చేవాడు ఉంటారు. ఇతరత్ర టూరిజం యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సర్క్యూట్ అని ఎందుకంటున్నామంటే ఒక టెంపుల్ టూరిజం మాత్రమే కాకుండా అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, ఇవాళ వెల్నెస్ టూరిజం కూడా చాలా ప్రాముఖ్యత వచ్చింది. ఏవైతే ఈ ఆయుర్వేద విధానంలో వెల్నెస్ కోసం ఇవి ఏర్పాటు చేస్తున్నామో చిన్న చిన్న ఈ వెల్నెస్ సెంటర్స్ అటువంటివి ఏర్పాటు చేయడం, దాంతో కూడా ఎక్కువ టూరిజం, ఇప్పుడు మీరు చెప్పిన మారేడుమిల్లి కానీ అటువంటి ప్రాంతాల్లో ఎక్కువ టూరిజం డెవలప్ చేయడం, అడ్వెంచర్ టూరిజం, ఈ రకమైనటువంటి టూరిజం, అగ్రి టూరిజం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రధానమైంది, చాలా మంది వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి గ్రామీణ ప్రాంతాలను సందర్శించాలనుకుంటుంది. దానికోసం ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కొన్ని గ్రామాల్లో మండువా లోగిళ్ళు అవి ఉంటాయి. ఆ లోగిళ్ళని ఈ పండగల సమయంలో రెడీ చేసి ఉంచి వాళ్ళతో మాట్లాడేది లీజుకి తీసుకుని. తూర్పుగోదావరి జిల్లాలో ఉత్తమ తహసీల్దార్ గా సేవలు అందిస్తున్న ఉండ్రాజవరం తహసీల్దార్ P&D ప్రసాద్ కు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్ లో జరిగిన సభలో కలెక్టర్ P. ప్రశాంతి అవార్డును ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా మండల నాయకులు అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండల మానవత సంస్థ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత రాష్ట్ర కన్వీనర్ బల్సు సత్యనారాయణ అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి ఆదివారం రాజమండ్రిలో అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ S. చినరాముడు, జిల్లా SP నరసింహకిషోర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజులు బలుసును ప్రశంసించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ పరిపాలనా దక్షుడు, విజన్ ఆంధ్ర 2047 రూపకర్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో 2027 గోదావరి పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని అన్నారు. అలాగే అన్నదాతలు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2024 ఖరీఫ్ ఆయకట్టకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అందిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అలాగే ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో SP D. నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ S. చినరాముడు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరులు పాల్గొన్నారు. Decorated vehicle who are going to visit and inspect and review the beautiful parade of 76th Republic Day celebration.
Mahila Sadhikarikata, Mahila Pragati, the women empowerment is being displayed. Vidya, Arogyam, Arthika Vriddhi Kati Cheppi, ఆ దిశలో ఆ క్రమంలో పరిపాలనా దక్షుడు విజనాంధ్ర 2047 రూపకర్త రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర విజన్లో భాగంగా జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలతో పేదరిక నిర్మూలన, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, ఆరోగ్యం, సంపద, సంతోషం, మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ రూపొందించడం జరిగింది. అనిస్తూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా పాలనా వ్యవస్థ ఉండే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నాం. జిల్లా మంత్రి, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో 2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్, మహిళలకు ఉచితంగా వంట గ్యాస్, ఇంటర్మీడియట్ విద్యార్థుల వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతంగా అమలు చేసుకుంటున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించేందుకు కార్యకర్తలు కృషి చేయాలని పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డు సత్యనారాయణ కోరారు. పి గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కార్యకర్తలంతా గ్రామ స్థాయిలో పట్టభద్రుల ఓటర్లను కలవాలని సూచించారు. మన ఓటర్స్ని ఆకట్టుకునే రీతిలో ఉన్నారు కాబట్టి, మంచి తెలివైనటువంటి వ్యక్తులు, రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ ద్వారాగా గ్రామాల్లో ఉన్నటువంటి అంటే గ్రామ శాఖలను బట్టి గ్రామ శాఖల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఓటర్స్ లిస్ట్ ద్వారా సేకరించి మన అభ్యర్థి అయినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మనం అత్యధిక మెజార్టీతోటి ఈ నియోజకవర్గం నుండి గెలిపించాలని మీ అందరినీ ఆశిస్తున్నాను. రాజశేఖర్ గారు తప్పనిసరిగా మా నియోజకవర్గం నుండి మీకు మంచి మెజార్టీ ఇచ్చి. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులుగా ఉన్న ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబు, ఎంపీపీ గణశెట్టి నాగమణులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులో రావులపాలెం గ్రామానికి చెందిన మిరియాల అప్పారావుకు వరించడం గర్వకారణమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెంలోని అప్పారావు ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే సత్యానందరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కళాకారులను గుర్తించడంలో కేంద్ర ప్రభుత్వం మన కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంకు చెందిన మిరియాల అప్పారావును ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. కానీ ఇటీవలే ఆయన మరణించడం, పైగా నిన్ననే ఆయన పెద్దకర్మ జరగడం బాధాకరమని వాపోయారు. ఆయన పెద్దకర్మ రోజే పద్మశ్రీ పురస్కార ప్రకటన వెలువడడం జరిగిందని తెలిపారు. సింగపూర్, కువైట్ వంటి దేశాల్లో కూడా అప్పారావు తన ప్రదర్శనలు ఇచ్చారని, 5,000కు పైగా ప్రదర్శనలు చేయడమే కాకుండా నేడు బుర్రకథ చెప్పే అనేక మంది ఆయన శిష్యులేనని సత్యానందరావు గుర్తు చేశారు. ఉంటే ఎంత గర్వపడేవాడు, అదో దురదృష్టం. అది కూడా నిన్నటి రోజునే పెద్ద గర్వం అవడం ఇంకా బాధాకరం. అతి తక్కువ కాలంలోనే వారు నిన్న ఆయన గతించి నిన్న పెద్ద కార్యక్రమం జరిగితే ఆ రాత్రే పద్మశ్రీ వచ్చిందంటే మరి ఒక భగవంతుడు లేలనుకోవాలి. ఎందుకంటే ఆయనే ఉండుంటే ఇంకా ఎంతో గర్వంగా ఎంతో మనం సంతోషపడేవారు. ఆయన ఈనాడు ఆయన మనకి మధ్య భౌతికంగా లేకపోయినా చరిత్ర మరవదు, చిరస్మరణీయుడు మిరియాల అప్పారావు గారు. చరిత్ర మరవదు, చిరస్మరణీయంగా చరిత్ర ఉండిపోతుంది. ఈ బుర్ర కళారంగంలో తెలుగువాడిలో ఒక ఆనిముత్యంగా మణిముకుటంగా చరిత్రలో మిగిలిపోతారు స్వర్గీయ మిరియాల అప్పారావు గారు అనేది
దేవాదాయ శాఖలో ఉత్తమ అధికారిగా కొత్తపేట మండలం వానపల్లిలో పల్లాలమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి బొక్క వెంకటేశ్వరరావు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో దీనిని అందుకున్నారు. ఈయనను అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్, శాసనసభ్యులు ఐతబత్తుల ఆనందరావు, జాయింట్ కలెక్టర్ నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, కలెక్టరేట్ ఏఓ కాశీ విశ్వేశ్వరరావులు అభినందించారు. స్వేచ్ఛా భారత్లోని ప్రతి పౌరునికి స్వేచ్ఛాయుతమైన జీవనాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో రాజ్యాంగ రచన జరిగిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, స్వేచ్ఛ, హక్కులు, మౌలిక సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ రచనకు రూపకల్పన చేశారని అన్నారు. తొలుతగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ పోలీస్, ఎన్సీసీ క్యాడెట్ల సాంప్రదాయక కవాతు గౌరవ వందనాన్ని స్వీకరించారు. వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులందరినీ అలరించాయి. ఈ వేడుకలలో డాగ్స్ అండి డాగ్స్ ప్రైడ్ షోలలో అతిథులను నమస్కరించి చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలైన గేయ నృత్య రూపక రోప్ మాల్కం ప్రదర్శనలలో గుడిమెల్లంక జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థుల రోప్ మాల్కం ప్రదర్శనకు ప్రథమ స్థానం, దేశం మనదే గేయ నృత్య రూపకానికి శ్రేయ దివ్యాంగుల పాఠశాలకు ద్వితీయ స్థానం, పి గన్నవరం జెడ్పీహెచ్ విద్యార్థులకు ఇదే మన భారత గేయ నృత్య ప్రదర్శనకు తృతీయ స్థానం లభించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మిగిలిన టీములకు ప్రోత్సాహక బహుమతులను బహుకరించారు. అలాగే ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శించగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ప్రథమ స్థానం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ శకటానికి ద్వితీయ స్థానం, జిల్లా పరిశ్రమల కేంద్రం ఉద్యాన శాఖ సంయుక్త శకటానికి తృతీయ స్థానం లభించింది. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన 305 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు బహుకరించారు. భారత రాజ్యాంగంపై ఇటీవల నిర్వహించిన క్విజ్ వ్యాస రచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథుర్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి నిశాంతి, ఎస్పీ పి కృష్ణారావులు పాల్గొన్నారు. సక్కనేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శాంతి కళ్యాణం ఆదివారం నిర్వహించారు. బహుళ ద్వాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణం చేశారు. విశ్వక్షేణ పూజ, పుణ్యవచనం, పాణిగ్రహణం, మాంగళ్య ధారణ భక్తుల గోవింద నామస్మరణ మధ్య గావించారు. ఏలూరు జిల్లా వార్తలు. స్వేచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకు, స్వాతంత్ర సమర యోధులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర సాధించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని అన్నారు. రైతాంగానికి 4,435 కోట్లు పంట రుణాలుగా అందించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలు అర్హులైన పేదవారికి అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అభివృద్ధి శకటాలను ప్రదర్శించారు. అలాగే విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. దీనిలో భాగంగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆమోదించిన రోజు ఈ రోజును పురస్కరించుకొని రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము. స్వేచ్ఛ, ప్రజాస్వామ్య, సార్వభౌమ దేశం యొక్క ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలకు సజీవ నిదర్శనం. కుల, మత, లింగ భేదాలకు తావు లేకుండా ప్రతి పౌరునికి సమాన హక్కులు,
అవకాశాలు ఉండేలా సమాజ నిర్మాణాన్ని నిర్దేశించిన రోజు. మన స్వతంత్రం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలని గుర్తు చేసుకునే రోజు. స్వచ్ఛ భారతావని నిర్మాణానికి సహకరించిన ఎంతో మంది మహోన్నత వీరులకి, స్వతంత్ర సమర యోధులకు మనం కృతజ్ఞతలు తెలియజేసిన రోజు. అదేవిధంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతన్నలకి, సాంకేతికంగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాము. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాలలో భారతదేశం అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ సందర్భంలో మన ప్రభుత్వం ద్వారా ఏలూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందుకు ఉంచుతున్న ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పి ధర్మరాజులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు. జాతీయ పతాకాలను ఎగురవేసి దేశభక్తిని చాటిన ప్రముఖులు, సందేశమిచ్చిన ఎమ్మెల్యే ఆర్విల్లి. రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన ప్రముఖ సామాజికవేత్త డివిబిఎస్ వర్మ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో విశిష్ట సేవలందించిన తణుకు ఆంధ్ర సుగర్స్కు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశంసలు, పురస్కార పత్రాన్ని అందుకున్న సంస్థ సీనియర్ అధికారులు. తాడేపల్లిగూడెంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. దేవరపల్లి మండలం మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు బొలుసుకు సేవా పురస్కారం అందించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ప్రశంసించిన ఎంపీ, ఎమ్మెల్యేలు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబోతులను గెలిపించాలి. పి గన్నవరంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ. మిరియాలకు పద్మశ్రీ అవార్డు లభించడం కొత్తపేట నియోజకవర్గానికి గర్వకారణం. రావులపాలెంలో ఆనందం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బండారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగం వల్లే భారత గణతంత్రం ఏర్పాటు. ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.